మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కలిసి వారి ద్వారా ఇవాళ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు సెమినార్లు పెడుతున్నాం అన్ని ప్రాంతాల్లో. రేపటి నుంచి 29 వరకు ప్రతిరోజు ఉదయము సాయంత్రము జీఎస్టీ సంస్కరణ వల్ల సమాజంలో పేద ప్రజలకు ఏం లాభం జరిగింది, ఏం న్యాయం జరిగింది అనే విషయంలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఈ విధంగా ముందుకు ప్రయత్నం చేస్తున్నాం. జీఎస్టీకి సంబంధించి చపాతీ తర్వాత పరోటాలను జీఎస్టీ నుంచి తీసేశారు, ఇడ్లీ వడ ఉప్మాను ఉంచారు, సౌత్ నార్త్ మీద సపరేట్ ప్రేమ చూపెడుతున్నారు. కొంతమంది పనిలేని ఇవే వాగుతా ఉంటారు. సూచన సలహాలు ఇవ్వాలి తప్ప వాళ్ళు చెప్పేటోళ్ళు ఇడ్లీ దోశ సరే జరిగితే దాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం, మార్చే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఢిల్లీలో ఉన్నది ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆంధ్ర తెలంగాణతో సౌత్ సంబంధాలు ఉన్న వ్యక్తి. కాబట్టి దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా సరి చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఏదో వాస్తవం తెలియకుండా ఇవన్నీ కొంతమంది ద్రోహులు చేసిన పని. నిజంగా న్యాయం మరి వాళ్ళే వ్యక్తులు కదా జీఎస్టీ సంస్కరణల వల్ల ఇతర విషయాల్లో ఏం న్యాయం జరుగుతుందో కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము వాళ్ళకుందా? కాబట్టి మంచి జరిగినప్పుడు దాన్ని మంచి అని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు ఆలోచనప్పుడు దాన్ని సూచనలు సలహాలుగా ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళను సమాజము వ్యక్తులుగా గౌరవిస్తుంది. ధన్యవాదాలు.